హలో! ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఉర్రూతలూగించిన హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ పుస్తకం గురించి జేకే రౌలింగ్ సృష్టించిన ఆ మాయా ప్రపంచం గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఈ కథ ఎలా మొదలైంది, అందులోని పాత్రలు ఎలా ప్రాణం పోసుకున్నాయో చూద్దాం. ఈ ప్రయాణంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే రచయిత్రి జేకే రౌలింగ్ జర్నీ, హ్యారీ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టటం, హాగ్వార్ట్స్లో తన అనుభవాలు, దుష్టశక్తులతో పోరాటం, ఇంకా ఈ కథల వల్ల మనపై పడే మానసిక ప్రభావం గురించి. సరే, ముందుగా కథ ఎక్కడ మొదలైందో, జేకే రౌలింగ్ ఈ మాయాజాలాన్ని ఎలా సృష్టించారో చూద్దాం. అసలు ఈ అద్భుతం ఎలా పుట్టిందో తెలుసా? 1965లో పుట్టిన రౌలింగ్కి 1990లో ఒకసారి లండన్ వెళ్తుండగా రైలు దాదాపు 4 గంటలు లేటయిందట. ఆ బోరు కొట్టే టైంలో సడన్గా ఆమె బుర్రలో ఒక మాయా పాఠశాల, హ్యారీ అనే ఓ కుర్రాడి ఆలోచన తట్టింది. ఆ చిన్న థాట్ ఎంతలా ఎదిగిందంటే 1997లో అది పబ్లిష్ అయ్యి ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రౌలింగ్ ఈ కథను గాలిలోంచి పుట్టించలేదు, తన సొంత జీవితాన్నే ఇందులో రంగరించింది. ఎందుకంటే చిన్నప్పణ్నుంచి ఆమె తనను తాను ఎందులోనూ కలవలేని ఒక ఔట్ సైడర్గా ఫీలయ్యేదట. ఆ ఫీలింగ్స్, తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, తను ఆడుకున్న వీధులు, ఇంట్లో మెట్ల కింద ఉండే చిన్న గది, ఇవన్నీ హ్యారీ పాటర్ ప్రపంచంలోకి చాలా న్యాచురల్గా వచ్చేశాయి. ఇక కథలోకి వెళ్తే హ్యారీ తన పాత జీవితాన్ని, ఆ డర్స్లీల ఫ్యామిలీని వదిలిపెట్టి మాయా ప్రపంచంలోకి ఎలా అడుగు పెట్టాడనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. హ్యారీ లైఫ్లోని ఆ కాంట్రాస్ట్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. 10 ఏళ్లపాటు వాళ్ల ఆంటీ, అంకల్, కజిన్ డడ్లీల చేతిలో నానా కష్టాలు పడుతూ ఒక ఇరుక్కైన మెట్ల కింద గదిలో దుర్భరమైన జీవితం గడుపుతాడు హ్యారీ. కాని వాడికి తెలియని నిజమేంటంటే ఒక సీక్రెట్ మ్యాజికల్ వరల్డ్లో వాడు ఒక పెద్ద లెజెండ్, ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక సెలబ్రిటీ. మరి అలాంటి సాధారణ కుర్రాడు మాయా ప్రపంచంలోకి ఎలా వెళ్లాడో తెలుసా? ఒకరోజు సడన్గా హ్యాగ్రిడ్ అనే ఒక మహాకాయుడు వచ్చి హ్యారీ తల్లిదండ్రులు మాంత్రికులు అని నిజాన్ని చెప్తాడు. అక్కడ్నుంచి ఇద్దరూ కలిసి డైగన్ అలీ అనే సీక్రెట్ మార్కెట్కి వెళ్లి మంత్రదండం, హెడ్వేగ్ అనే క్యూట్ గుడ్లగూబను కొంటారు. ఆ తర్వాత ప్లాట్ఫామ్ 9 3/4 దగ్గర ఆ గోడగుండా దూరి హాగ్వార్ట్స్ ఎక్స్ప్రెస్ ఎక్కడంతో అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అలా హాగ్వార్ట్స్ చేరుకున్నాక అక్కడ మనోడికి ఎదురైన అనుభవాలు, కొత్త ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా అద్భుతంగా ఉంటాయి. హాగ్వార్ట్స్లో అడుగుపెట్టగానే జరిగే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ సార్టింగ్ హ్యాట్ సెరమనీ. ఇదొక మ్యాజిక్ టోపీ అన్నమాట. స్టూడెంట్స్ మైండ్ని, క్యారెక్టర్ని రీడ్ చేసి వాళ్లని 4 వేర్వేరిళ్లలో ఒకదానికి పంపుతుంది. ఆ టోపీ హ్యారీని గ్రిఫిండార్ హౌస్కి సెలెక్ట్ చేస్తుంది. అక్కడే వాడి భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఇక్కడే హ్యారీకి లైఫ్ లాంగ్ తోడుండే బెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారు. అనాథ అయిన హ్యారీ, ఒక స్వచ్ఛమైన మాంత్రికుల ఫ్యామిలీ నుంచి వచ్చిన రాన్ వీజ్లీ, అసలు మ్యాజిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉన్న హెర్మయోనీ గ్రేంజర్. ధైర్యం, ఫ్రెండ్షిప్, బ్రెయిన్, ఈ 3 కలిసిన ఈ కోర్ ట్రియో బాండింగ్ చాలా స్పెషల్. చదువు సంగతి పక్కన పెడితే హ్యారీకి తన బ్లడ్లోనే ఉన్న ఒక టాలెంట్ బయటపడుతుంది. అదే క్విడిచ్, గాలిలో ఎగిరే చీపురు కట్టల మీద ఆడే క్రేజీ స్పోర్ట్ అది. మనోడేకంగా నింబస్ 2000 బ్రూమ్స్టిక్ మీద గ్రిఫిండార్ టీం తరఫున సీకర్ పొజిషన్ కొట్టేస్తాడు. అయితే ఇదంతా బాగున్నా అదొక మామూలు స్కూల్ కాదు కదా. స్కూల్ లోపల ఒక పెద్ద ప్రమాదం పొంచుంటుంది. అదే దుష్టశక్తులతో పోరాటం. అసలు ఆ స్కూల్ సీక్రెట్ రూమ్స్లో అమరత్వాన్నిచ్చే ఫిలాసఫర్స్ స్టోన్ అనే మహాశక్తివంతమైన రాయి దాచి ఉంచబడిందని ఈ 3 స్నేహితులకి అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళకొక భయానకమైన డౌట్ మొదలవుతుంది. డార్క్ లార్డ్ వోల్డెమార్ట్ కోసం ఆ రాయిని దొంగలించడానికి ట్రై చేస్తున్న సీక్రెట్ విలన్ ఎవరు అని. ఆ రాయిని కాపాడేందుకు ఈ 3 చేసే సాహసాలు మామూలుగా ఉండవు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక ట్రాప్ డోర్ కిందకి వెళ్లి ఫ్లఫీ అనే 3 తలల రాక్షస కుక్క నుంచి ఎస్కేప్ అయ్యి, ప్రాణాలు తీసే డెవిల్ స్నేర్ అనే మాయా మొక్కల బారి నుంచి బయటపడి ఏకంగా ప్రాణాలతో చెలగాటమాడే లైఫ్ సైజ్ విజార్డ్ చెస్ ఆడి గెలుస్తారు. కానీ ఇక్కడే ఎవ్వరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. అందరూ రాక్షసుడిలా చూసే ప్రొఫెసర్ స్నేప్ కాదు, నత్తిగా మాట్లాడుతూ పిరికివాడిలా కనిపించే ప్రొఫెసర్ క్విరెల్ నిజానికి ఆ వోల్డెమార్ట్ ఆత్మకు హెల్ప్ చేస్తున్నాడని తెలిసి హ్యారీ షాక్ అవుతాడు. చివర్లో జరిగే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
అక్కడ మ్యాజికల్ మిర్రర్ ఆఫ్ ఎరిసెడ్ అనేది ఒకటుంటుంది. అది ఆ రాయిని ఎవరికిస్తుందో తెలుసా? దాన్ని వాడుకుని పవర్ఫుల్ అయిపోవాలనుకునే క్విరిల్కి గానీ వోల్డ్మార్ట్కి గానీ ఇవ్వదు. దాన్ని కేవలం కాపాడాలి అనుకునే స్వచ్ఛమైన మనసున్న హ్యారీకి మాత్రమే ఇస్తుంది. ఆ మంచితనమే హ్యారీని బతికిస్తుంది, వోల్డ్మార్ట్ తిరిగి రాకుండా అడ్డుకుంటుంది. ఇదంతా ఒక యాక్షన్ థ్రిల్లర్లా అనిపిస్తుంది కదా, కానీ ఈ కథల వల్ల మనపై పడే మానసిక ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు 84 భాషల్లోకి అనువాదమైన హ్యారీ పాటర్ ఎందుకంత స్పెషల్? గ్యాప్ బోధితారు అనే అకాడమిక్ జర్నల్లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ గురించి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. ఈ సర్వే డేటా ప్రకారం హ్యారీ పాటర్ అనేది కేవలం పిల్లల కథ కాదు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లు, ఆ పైబడిన పెద్దవాళ్లు, ఇలా 2 జనరేషన్స్లోనూ ఈ సిరీస్కి ఈక్వల్ క్రేజ్ ఉందని గేటా ప్రూవ్ చేసింది. దీనికి కారణమేంటంటే హ్యారీ క్యారెక్టర్లో ఉండే 2 షేడ్స్. సుమారు 63.5% మంది హ్యారీని ఒక సూపర్ పవర్స్ ఉన్న మ్యాజిక్ హీరోలా ఆరాధిస్తుంటే 36.5% మంది మాత్రం వాడిలో రోజూ కష్టాలు పడే మనలాంటి ఒక సామాన్యుణ్ణి చూసుకుని కనెక్ట్ అవుతున్నారు. అందుకే దీని సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఈ కథలు చదవడం వల్ల మనలో ధైర్యం, ఫ్రెండ్స్ పట్ల విధేయత, తెలివితేటలు, ఇంకా అనుకున్నది సాధించాలనే దృఢ నిశ్చయం లాంటి రియల్ లైఫ్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదంతా వింటుంటే ఒక అద్భుతమైన థాట్ రాకమానదు. ఒక ఊహాజనిత మాయ ప్రపంచం కదా. మన రియల్ లైఫ్లో మనకి ధైర్యం, స్నేహం గురించి ఇంత గొప్పగా నేర్పించగలిగితే, మనకున్న ఆత్మవిశ్వాసంతో మన జీవితాల్లో మనమింకెంత అద్భుతమైన మాయాజాలాన్ని సృష్టించగలం ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.